ఏపీలో అధికారంలో లేకపోయినా మాజీ సీఎం జగన్ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో అంటకాగలడే చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడు అదే స్ట్రాటజీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న పార్టీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. వైసీపీ 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికలు వచ్చే నాటికి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు పర్యాయాలు జగన్ తనదైన లెక్కలతో బీజేపీ పెద్దలకు దాసోహం అన్నట్లే వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. దివంగత వైఎస్ మరణానంతరం తన్ను ముఖ్యమంత్రిని చేయలేదని, తర్వాత తన ఓదార్పు యాత్రలకు అనుమతించలేదని కాంగ్రెస్ కు దూరమై వైసీపీ పేరుతో జగన్ సొంత కుంపటి పెట్టుకుని పొలిటికల్ గేమ్ మొదలెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ తిరిగి ప్రతిపక్షంలోకి రావడంతో మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్లో వైసీపీకి 4 లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అవి నిర్ణయాత్మక ఓట్లు కాకపోయినా ఎన్డీఏ, ఇండియా కూటములకు అవి కీలకమే. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ పార్లమెంట్లకు చెప్పుకోదగ్గ బలాన్ని చాటుకుంది. అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ కేసుల ఉచ్చు బిగుసుకుంటూ ఉండడంతో జగన్ మోడీ సర్కారుకి దాసోహం అంటున్నట్లే కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగించిందో వైసీపీ అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్కే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమి అధికారంలో తొలి 10 ఏళ్లు వైసీపీ పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి పలు కీలక సందర్భాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్ కి ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకి ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ కి మద్దతిచ్చింది. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధంకర్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఎన్డీఏ తరపున బీజేపీ, సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవడంతో మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం మీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించిన జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజ్యసభలో 7 సభ్యుల బలమున్న వైసీపీని కనీసం తమకు మద్దతు తెలపకపోయినా తటస్థంగా ఉంటే చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎంపీ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ అవ్వడం ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. అది జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ వైసీపీకి కీలక నేత వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎలక్టోరల్ కాలేజీలో పూర్తి మెజార్టీ ఉంది. అయితే ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేలా బీజేపీ అడుగులేస్తోంది. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్ కి టచ్ లో రాజ్నాథ్ సింగ్ వచ్చారనే టాక్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కి చెందిన కీలక నాయకులు 4 వైసీపీతో టచ్ లో ఉన్నారు. వైసీపీ ఎంపీ రఘునాథ్ రెడ్డి ఏకంగా మల్లికార్జున ఖర్గేతోనే సమావేశమయ్యారు. తనకు ఖర్గేతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, అందుకే కలిశానని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై వైసీపీ అధినేత సదరు నేతను వివరణ కోరినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చిదంబరం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లొచ్చాయని సమాచారం.
వచ్చే నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాలని కోరుతున్నారు. అయితే దీనికి వైసీపీ నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదిలా ఉంటే అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ నేతల వైఖరిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకులను కూడా ఆయన మందలించినట్టు తెలిసింది. అసలు వారు ఫోన్లు చేస్తే మీరెందుకు రిసీవ్ చేసుకున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. తనపై కేసులు పెట్టిన విషయం, తమ పార్టీని ఇరుకున పెట్టేలా ఇప్పటికీ షర్మిలతో మాట్లాడిస్తున్న విషయం మీకు తెలియదా? ఎవడో మాణిక్యం ఆయన కూడా మనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారట. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే మనమెందుకు స్పందించాలి? ఇక నుంచి ఫోన్లు కూడా తీయద్దని సీరియస్ గా చెప్పేశారని తాడేపల్లి కార్యాలయానికి చెందిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ఒకరు ఆఫ్ ద రికార్డ్ గా మీడియా వారితో అన్నారట. ప్రస్తుతం కాంగ్రెస్ కు వైసీపీ మద్దతు ఉన్నా లేకున్నా తటస్థంగా వ్యవహరిస్తే తమకు మేలు జరుగుతుంది అని వైసీపీ సీనియర్లు కొందరంటున్నారు. నేరుగా మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి, అదే మేం కోరుతున్నామంటూ ఖర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో లేని పార్టీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలో లేదు, తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాగలా వైసీపీని తటస్థంగా ఉంచడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మరి వైసీపీ మాత్రం కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతోంది. ఆ క్రమంలోనే బీజేపీతో అంటకాగడానికి జగన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.